యేసయ్య నీ పేరేం చేశాడు తెలుసా? నీ నొసటను ముద్రగా చెక్కి బంగారపు రేకుతో నీ నొసటను దాన్ని ఏం చేశాడండి? ముద్రగా అమర్చాడు. చెక్కబడిన పేరు, ఇసుకలో రాయబడిన పేరు ఏమైపోద్దండి? తుడిచివేయబడుతుంది. పేపర్ మీద రాయబడిన పేరు, గ్రంథంలో రాయబడిన పేరు స్థిరంగా ఉంటుంది. ఈ గ్రంథం ఎక్కడుందండి? పరలోకములో ఉంది. రెండవది మనం చూసినట్లయితే ఆయన చెక్కిన పేరు, చెక్కబడిన పేరు ఏమవుతుందండి? చెరిగిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పేరు ఎలాగుండాలి? చెక్కబడాలి. నీ పేరు జీవగ్రంథములో రాయబడాలి. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములు. నీ పేరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో రాయబడింది. నీ పేరు ముద్రగా ఏమైందండి? చెక్కబడింది. ఇక ప్రియమైనటువంటి వారరా, మూడవదిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వాక్యం చదవండి. తెల్ల రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును, పొందిన వానికి కానీ అది మరి అవనికి తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జయించిన వానికి ఏమిస్తాడట? తెల్లటి రాయి ఇస్తాడట. ఈ రాయి ఎవరికి ఇస్తాడండి? జయించుట. ఏ జయం అండి? శరీరం మీద జయం, లోకం మీద జయం, శరీరాస్తుల మీద జయం, లోకాస్తుల మీద జయం. కొందరు లోకాస్తుల కోటి ఏం చేశారట? దేవుని మహిమను పోగొట్టుకున్నారట. లోకాస్తులండి, లోక పోకడు, లోక తలంపు, లోక ఉద్దేశాలు. వారు ఏం పోగొట్టుకున్నారటండి? వారు జయ జీవితాన్ని పోగొట్టుకున్నారు. అయితే ఇక్కడ ప్రభు అన్నాడు, జయించు వానికి మరుగై ఉన్నటువంటి మన్నా భుజించనిత్తును, అతనికి తెల్ల రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండెను. 2 చేతుల పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. గట్టిగా చెప్దాం, గట్టిగా చెప్దాం. రాయి మీద ఏదైనా చెక్కామనుకోండి, అమ్మా వినండి, రాయి మీద తల పైకెత్తండి. రాయి మీద ఏదైనా చెక్కామనుకోండి, చెరిగిపోద్దా చెరిగిపోదా? చెప్పాలి. ఏంటండి? చెరిగిపోద్దా చెరిగిపోదా? అది చెప్పండి. దేవునికి స్తోత్రం. రాయి మీద రాసి చెక్కబడినటువంటి ఆ రాత ఉంది చూడండి, అది ఏమవదు? చెరిగిపోదండి. దేవుడు మనకి ఏమిస్తున్నాడండి? దీన్ని వివరించి చెప్పడానికి చాలా సమయం పడుతుంది, కానీ ఇప్పుడు చెప్పను. కానీ కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. తెల్లని రాయినిస్తాడట. ఆ రాతి మీదటండి మన కొత్త పేరు అక్కడ ఏమవుతుందటండి? చెక్కబడుతుందటండి. మరి ఇది ఎవరికి ఇస్తాడట తెలుసండి? పొందిన వానికి, అంటే జయించిన వానికే. ఏం చేస్తున్న వానికి అటండి? జయించిన వానికి. మనం ఏం చేయాలి? జయించాలి. ఏమి జయించాలి? లోకాన్ని, లోకాశలను, లోక పాకడలను, లోక తలంపులను, లోక ఉద్దేశాలు, వీటిని మనం ఏం చేయాలి? జయించాలి. రెండవది మన శరీరము. ఈ శరీరము అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయ్యా ఇది దౌర్భాగ్యమైనటువంటి శరీరమును నేను కలిగి ఉన్నాను. ఏ శరీరం అంట? ఇది దౌర్భాగ్యమైనటువంటి శరీరం అండి. ఈరోజు ఈ శరీరాన్ని, గుప్పుడు అన్నానికి ఈ శరీరాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి? గుప్పుడు అన్నానికి, పిడికిల అన్నానికి ఈ శరీరాన్ని ఏం చేస్తున్నారు? గట్టిగా చెప్పాలి. పాడు చేసుకున్నాం. బైబిల్ గ్రంథంలో ఒక దౌర్భాగ్యుడు ఉన్నాడండి. వాడు గుప్పుడు భోజనం కోసము దేవుని వరాన్నే పాడు చేసుకున్నాడు, అమ్మేసుకున్నాడు. యాషోబు అనేటువంటి ఒక అతడు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని, తనకున్నటువంటి ఆధిక్యతను, తనకు అనుగ్రహింపబడినటువంటి ఆ ధన్యతను ఒక పూట భోజనానికి,
ఈరోజు ప్రజలు కూడా ఎలాగున్నారంటే గుప్పిడి అన్నానికి. అందుకే కదా మన పేరు ఆధార్ కార్డులో ఉండాలని, మన పేరు రేషన్ కార్డులో ఉండాలని, ఎంఆర్ఓ ఆఫీసులకి, ఆర్టీఓ ఆఫీసులకి తిరిగి 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 ఏం చేస్తున్నాం? మన పేరు చెప్పండి, మన పేరు ఎక్కించుకుంటున్నామండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ఆధార్ కార్డులో రేషన్ కార్డులో ఉన్నదని మనం సంతోషపడొద్దు అంటున్నాడు ప్రభు. మన పేరు ఎక్కడ ఉండాలి? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో మన పేరు రాయబడాలి. రాయబడినందుకు మనం సంతోషించమన్నాడు. దానికోసం మనల్ని ఏం చేయమన్నాడు? ప్రయాసపడమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన పేరు ఎక్కడుందండి? జీవ గ్రంథములు, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములు. మన పేరు ఎక్కడుంది తెలుసండి? మన నొసటన ముద్రగా ఉంది మన పేరు. మన పేరు ఎక్కడుందో తెలుసండి? తెల్లని రాతి మీద. ఎక్కడండి? తెల్లని రాతి మీద చెక్కబడి ఉంది మన పేరు. ఈ తెల్లని రాతి మీద ఎవరు చెక్కారండి? దేవుడే చెక్కాడటండి. ఈ తెల్లని రాతి మీద మన పేరు ఆయన చెక్కాడండి. జీవగ్రంథములో రాయబడిన పేరు, ముద్రగా కలిగిన బంగారు రేఖ మీద రాయబడిన పేరు, తెల్లని రాతి మీద ఉన్న చెక్కబడినటువంటి పేరండి. ఇవి దేవుడు ఎవరికి ఇస్తున్నాడట? జయించిన వానికి. మనం ఎవరిని జయించాలి? లోకాన్ని, లోకపోకట్లు. లోకంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు ఉన్నాయి. ఒకడు లోకములో సంతోషంగా జీవిస్తాడు, వాడి పేరు అక్కడ రాయబడదని బైబిల్ గ్రంథంలో యేసు చెప్పాడు. ధనవంతుడు చాలా బాగా సంతోషించాడు ఈ లోకంలో. చర్చిలో కూడా అతని పేరు ఏం చేసిందట? పై వరుసలో రాయబడిందట. ఎందుకు పై వరుసలో రాయబడింది తెలుసండి? అతడు దేవునికి బహుగా ఇస్తున్నాడండి. అర్థమైందా? బహుగా ఇస్తున్నాడు. ఎందుకంటే లోకంలో బాగా సంపాదిస్తున్నాడు, బాగా ధనాపేక్ష కలిగి ఉన్నాడు, బాగా ఎక్కువ ఆస్తుంది కనుక దేవునికి ఏం చేస్తున్నాడు? దశమ భాగాలు ఇస్తున్నాడు, ప్రథమ ఫలాలు ఇస్తున్నాడు, పాస్టర్లు బాగా సన్మానిస్తున్నాడు, మందిరంలో ఏదైనా పని ఉంటే చేస్తున్నాడు. కనుక అతని పేరు మందిరపు రిజిస్టర్లో ఎక్కడ రాయబడిందండి? పైన రాయబడి ఉందండి అతని పేరు. అతని ఇంటి బయట అరుగు మీద ఒక లాజరు ఉన్నాడండి. అతని పేరు చర్చి రిజిస్టర్లో రాయబడలేదండి. కారణం ఏంటి? చర్చికి వెళ్ళే పరిస్థితిలో లేడు, రోగిష్టి. అతనండి చర్చికి వెళ్ళే పరిస్థితిలో లేడు. అతను ఎవరు? రోగిష్టి. శరీరం అంతా కురుపులే, సరైన వస్త్రాలు లేవు. కనుక వాడిని ఎవరు కూడా ఏం చేయట్లేదండి? ఎన్నిక చేయట్లేదు. అతడు ఎన్నిక లేనివాడు కనుక అతని పేరు రిజిస్టర్లో లేదండి. ఒకరోజు అటండి ఇద్దరు చనిపోయారట. ధనవంతుడి కోసం మనుషులు వచ్చారట, లాజరు కోసం కూడా మనుషులు వచ్చారట. ధనవంతుడి కోసం ఎవరు వచ్చారో తెలుసండి? దెయ్యాలు వచ్చినాయట. ఎవరు వచ్చారు? దెయ్యాలు. నరకానికి ఎవరు తీసుకెళ్తారండి? నరకానికి ఎవరు తీసుకెళ్తారు? దెయ్యాలే కదా. అక్కడ ఉండేవన్నీ దెయ్యాలే. దెయ్యాలు వచ్చినాయంటే అతను తీసుకెళ్తారు. మరి లాజరుని తీసుకెళ్తాక ఎవరు వచ్చారండి? అయ్యో అతని పేరు చర్చి రిజిస్టర్లో లేదు, కానీ అతని పేరు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. నీవు నీ పేరుని లోకములు ఎవరు ఎన్నిక చేయకపోవచ్చు, నీ దైవ సేవకులు కూడా నిన్ను ఎన్నిక చేయకపోవచ్చు, కానీ నిన్ను దేవుడు ఎన్నిక చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు లోకములో ఉన్న వాటిని నువ్వేం చేసావు? ఈ లాజరు వాటిని జయించాడు. లాజరుకి ఏం లేదండి? ధనాపేక్ష లేదు, సంపాదించాలని ఆశ లేదు, మేళ్ళ కట్టాలని ఆశ లేదు. ఏదో ఇలా బ్రతుకుతున్న దేవుని పిలిపి అయితే ఆయనతో పాటు వెళ్ళిపోదాం అని దేవుని కొరకే బ్రతుకుతున్నాడు. అతను తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చారండి. ఎలా తీసుకెళ్తున్నారు? బంగారపు రథం మీద తీసుకెళ్తున్నారు.
లాజరుని ఎలా ధనవంతుని ఎలా తీసుకెళ్తున్నారు తెలుసండి? కట్టుకుని లాక్కుని వెళ్తున్నారండి. ఈయన ఏం చేస్తున్నారు? లాక్కుని వెళ్తున్నారండి. ఆశీర్వదింపబడినవాడు ఎక్కడున్నాడు? ఆశీర్వదింపబడిన వాడు ఎక్కడున్నాడు? గుర్రం మీద వెళ్తున్నాడు. ఏమండి, ఆశీర్వదింపబడిన వాడు ఎక్కడ వెళ్తున్నాడు? ఆడ వెనకాల పరిగెత్తుతున్నాడు. ఇక్కడ ఆశీర్వదింపబడిన జీవ గ్రంథములో పేరున్నటువంటి నొసట ముద్ర కలిగినటువంటి తెల్ల రాతి మీద చెక్కబడిన పేరు కలిగిన లాజరు ఎలాగెళ్తున్నాడు? బంగారు రథం మీద వెళ్తున్నాడండి. ప్రియ దైవ జనాంగమా, నిన్ను కూడా ప్రభు ఎలా తీసుకెళ్తాడు తెలుసండి? బంగారపు రథం మీద దేవదూతలు నిన్ను తీసుకువెళ్తారు. అప్పుడటండి ఆయన సన్నిధిలోనటండి కోట్ల 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 కోట్లు కలిగిన దేవదూతలు ఉంటారు. కోట్లు కాదండి, కోట్లు కోట్లు, కోటాను కోట్లండి. కోటాను కోట్ల దేవదూతల మధ్యలో నిన్నేం చేస్తాడటనే ఆయన సాదరంగా ఆహ్వానిస్తాడండి. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడా, నీవు పరలోకములు అడుగు పెట్టగానే ఆయన నీ కోసం లేచి నిలబడతాడటండి. ఎంత ఘనత ఇస్తున్నాడండి అమ్మా, ఎంత ఘనత ఇస్తున్నాడు. ఈ ఘనతకు నువ్వేమన్నా చేయాలి కదా, ఈ ఘనతకు నువ్వేమన్నా చేయాలి కదా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పవా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్నేం చేస్తున్నాడు? ఘనపరుస్తున్నాడు. ఎందుకు ఘనపరుస్తున్నాడు తెలుసండి? నువ్వు జయించిన వాడవు, జయించిన దానవు గనక. ఆశలను జయించావు, కోరికలను జయించావు, లోకాన్ని జయించావు గనక జయించిన వాడిని నా తండ్రి సన్నిధిలో ఎలా గుంచుతానన్నాడని? ఒక స్తంభము మాదిరిగా. దేవునికి స్తోత్రం. ఒక స్తంభము మాదిరిగా నేను నిలబెడతానన్నాడు. ప్రియమైనటువంటి వారరా, నీకు దేవుడు ఎంత అధికరిస్తున్నాడండి, ఎంత ఘనత ఇస్తున్నాడండి. అందుకే భక్తుడైన పౌలు అన్నాడు, ఏమిచ్చి నీ రుణాన్ని తీసుకోవాలి. మన జీవిత కాలం అంతా కూడా ఆయన పాదాల దగ్గర పడి సేవ చేస్తున్నా సరే 1% రుణం తీరదండి. ఒకరోజు మందిరం తురిస్తే దేవుడికి చాలా చేసేసాను అనుకుంటారు. ఒక పూట ఏదైనా చేస్తే చాలా చేసేసాను అనుకుంటారు. పాస్టర్ గారికి ఒక పూట మంచినీళ్ళు తెచ్చి ఇంటికాడ టిన్నిస్తే అయ్యి బాబా అంత మాటలు నాకే చెప్తున్నారు పాస్టర్ గారు అంటారు. ఏమండి, నీ పరిచర్య నువ్వు జీవిత కాలము చేసినా సరే 1% ఆయన రుణాన్ని నువ్వు తీర్చుకోలేవండి. ఎంత బాకీ పడిపోయావండి ఆయనకి. ఏమండి, బాకీ పడ్డావా లేదా? మనం అందరం కూడా ఆయనకి బాకీగస్తులమే, రుణగస్తులమే. ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేదు. అంతగా దేవుడు మన కొరకు చేశాడు. తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువ. ఎంత చేస్తున్న ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేమండి. చివరికి ఒక మాట, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రమును ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడిచిపెట్టగా. దేవునికి స్తోత్రం. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. గట్టిగా తబల కొట్టికి దేవుడు మైపడతాం. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఏమిస్తాడటండి ఆయన? జయించిన వానికి ఏమిస్తాడట? ఏమండి, మీరు జయించిన వారా కాదా చెప్పండి? లోకాన్ని, లోకాశలను, శరీరమును, శరీరాశలను, నేత్రమును, నేత్రాశలను, జీవపు డంబమును, వీటిని ఎవరైతే జయిస్తారో వారి యొక్క పేరటండి జీవ గ్రంథము నుండి ఎంత మాత్రము తుడుపు పెట్టబడదటండి. ఎందుకనగా దేవుడు వారికి ఏమిచ్చాడండి? ఏమిచ్చాడు చెప్పండి? తెల్లని వస్త్రములు. దేవునికి స్తోత్రం. తెల్లని వస్త్రం అనగా పరిశుద్ధత. చెప్పండి అందరూ, అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. పరిశుద్ధత. దేవుడు మనలను ఎలా మార్చాడండి? పరిశుద్ధులుగా మార్చాడు. ఎందుకో తెలుసా? మనము జయించినటువంటి వారము. లోకమును, లోకాశలను, ఓ శరీరమును, శరీరాశలను, నేత్రమును, నేత్రాశలను, ఓ జీవపు డంబమును మనం ఏం చేసాం? దాన్ని జయించాం, దాన్ని విడిచిపెట్టేశాం.
కనుక మన పేరు జీవ గ్రంథములో నుండి తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట, ఎక్కడండి యేసయ్య ఎక్కడున్నాడు తెలుసండి? తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు. కూర్చున్నటువంటి యేసు ప్రభువు ఆయన దూతలటండి. దూతలు ఎంతమంది? కోట్ల 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 దేవదూతలు. ఒక కోటి కాదండి, కొన్ని వేల కోట్ల దేవదూతలండి, వేల కోట్ల దేవదూతలు. ఈ దూతలన్నీ కూడా ఆయన సన్నిధిలో ఉంటేనటండి, వారి మధ్యలో నుండి జయించిన వాడు వస్తాడటండి. స్తెఫను రాళ్లతో కొడుతున్నప్పుడు ఒక దర్శనాన్ని చూశాడండి. ఏం చూశాడు? ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనం అటండి, ఆకాశము తెరవబడి అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండి ఆయన కుడిపార్శ్వమనటండి యేసుక్రీస్తు ప్రభు అటు కూర్చుని ఉన్నాడట. ఆయనకి చుట్టూనటండి దేవదూతల సమూహముతో నింపబడిపోయి ఉన్నప్పుడు అటండి ఒక మార్గం అటండి, ఆ దూతల మధ్యలో నుండి ఒక మార్గం ఆయన దగ్గరికి వేయబడిందటండి. ఆ మార్గము గుండా అతని చూపు అలా వెళుతున్నప్పుడు అటండి ఆ అత్యున్నతమైన సింహాసనం ప్రభు కూర్చుని ఉన్నాడట. ఆయన కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నటువంటి యేసు ప్రభు ఏం చేశాడట? లేచి నిలబడ్డాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఎమ్మెల్యే గారు వస్తున్నారు అనుకోండి, ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం చెప్పండి? ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, మనం వస్తున్నాం అనుకోండి, ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు? ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు చెప్పండి? మినిస్టర్ గారు ఏం చేస్తారు? కూర్చునే ఉంటారు, లెగుతారా? ఎందుకంటే మనకంటే చాలా 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 ఉన్నతంగా ఉన్నాడు. అర్థమైందా? అయితే ఇక్కడ ఉన్నతమంది ఉన్నటువంటి దేవుడు, మనల్ని కన్న దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టి మనకు నిత్య రాజ్యం అనుగ్రహించిన దేవుడు మన కోసం అటండి లేచి నిలబడటండి ఆహ్వానిస్తున్నాడట. తప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. గట్టిగా గట్టిగా తప్పలు కొట్టి స్తెఫను కొరకటండి పరలోక ద్వారాలు తెరువబడి స్తెఫను రాక కోసం అటండి ఆయనట నిలబడి ఎదురు చూస్తున్నాడట. రా అని సాదరంగా ఆహ్వానిస్తున్నాడటండి. వేల దూతల సమూహంలోనటండి ఆయన తండ్రి ఎదుటటండి ఆయన మన పేరు ఒప్పుకుంటాడట. ఓ స్తెఫను, ఓ పౌలు, ఓ మరియమ్మ, ఓ మార్తా, ఓ ఇర్మియా, ఓ మోషే అని మన పేరు అటండి అక్కడ ఆయన ఏం చేస్తాడట? ఒప్పుకుంటాడట. ఎంత ఘనతండి! గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి భాగ్యాన్ని మనం ఏం చేస్తున్నాం తెలుసండి? తుచ్చమైన కోరికలతోటి భాగ్యాన్ని మనం తృణీకరిస్తున్నాం. వారటండి జీవజలముల ఓటైన యెహోవాను వారు ఏం చేశారట? విడిచిపెట్టారట, విసర్జించారట. కనుక వారి పేరటండి ఇసుక మీద రాయబడినట్టుగా ఉన్నాయటండి. ఆ పేరేమవుతుందండి? తుడిచివేయబడుతుంది. ధనవంతుడి పేరు ఏమైందటండి? తుడిచివేయబడింది. అతని పేరు ఎక్కడ రాయబడ్డట్టుంది? అతను చర్చిలో మెంబరు, బాగా కానుకలు ఇస్తాడు, బాగా దశమ భాగములు ఇస్తాడు, రిజిస్టర్లో అతని పేరు ఉంది. కానీ పరలోక రిజిస్టర్లో అతని పేరు లేదండి. అందుకే బైబిల్లో పౌలు అంటున్నాడు, ధనాన్ని ఆశించటండి చాలామంది ఈ దినాల్లో ఏం ఆశించట? డబ్బును ఆశించి దేవుని భాగంలో నుండి దశమ భాగం నువ్వు ఆపేస్తున్నావు అనుకోండి, ఏం ఆశించావు నువ్వు? ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి, దాన్ని ఆశించేవానికి ఏం ఆపేస్తున్నావు? సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఈ టైంలో మనం పనికి వెళ్తే డబ్బులు వస్తాయని బుద్ధి లేని వాళ్ళకి చాలాసార్లు చెప్పిన వాళ్ళకి బుద్ధి వస్తలేదని ఏమనుకున్నారంటే ఆదివారం పని వెళ్ళకపోతే సోమవారం పిలుస్తారు ఏంటి అనుకున్నారని. వాళ్ళు పిలవకపోతే ఇంకొకళ్ళు దేవుడు సిద్ధపరుస్తారు. అంతేగాని నిన్ను పస్తు పడుకోబెట్టడండి. ఆయన పస్తు పడుకోబెట్టడండి. నీతిమంతుడు పస్తు ఉండటం కానీ వాని పిల్లలు భిక్షమెత్తుడు కానీ ఈ సృష్టిలో జరిగిందే లేదండి. నీతిమంతుడు భిక్షమెత్తడు, వాడి పిల్లలు భిక్షమెత్తరు. నీతిమంతుడు ఆకలి కొనడండి. దేవుడు నిన్ను పోషిస్తాడు. నువ్వు దేనినైతే ఆయన కొరకు విడిచిపెట్టావో దానికి 100 అంతలు దేవుడు నీకు ఇస్తాడండి.
ఇక్కడ ధనాన్ని ఆశించి చాలామంది ఏం పోగొట్టుకున్నారో తెలుసండి, మరి తమకు తామే పొడుచుకుంటున్నారట. చూడండి బైబిల్ గ్రంథాలు చివరి మాట అండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. దేవునికి స్తోత్రం. డబ్బును ఆశించి దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసిన వారు, డబ్బును ఆశించి దశమభాగం ఇవ్వనివారు, డబ్బుని ఆశించి ప్రథమ ఫలం ఇవ్వనివారు, సమయాన్ని ఆశించి దేవునికి సమయం ఇవ్వనటువంటి వారు ఏం చేస్తున్నారు? తమకు తామే పొడుచుకుంటున్నారట. నువ్వు ఎలాగున్నావు ప్రియ దైవ జనాంగమా? లోకమును లోకాశలను విడిచిపెట్టు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. డబ్బే జీవితం కాదండి. జీవితానికి డబ్బు అవసరం, కానీ డబ్బే జీవితం కాదండి. మనల్ని పోషించి మనల్ని నడిపిస్తుంది సర్వశక్తుడైన దేవుడు. ఇప్పుడు నువ్వు ఆలోచించాలి, నీ పేరు ఎక్కడుంది? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములు రాయబడిందని నువ్వు గుర్తెరిగావా? నీ పేరు ముద్రగా చెక్కబడి నీ నొసటనున్నదని నువ్వు ఎరిగావా? తెల్లని రాతి మీద నీ పేరు చెక్కబడింది అని నువ్వు ఆశించావా? నువ్వు ఆలోచిస్తే ఆ పేరుని తుడిచిపెట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకో. లేదంటే నీ పేరు ఎక్కడ రాయబడుతుంది? ఇసుక మీద రాయబడుతుంది. మన పేరు ఇసుక మీద రాయబడకూడదు. ఆయనను మనం విసర్జించకూడదు. ఆయన మనం మోసం చేయకూడదు. ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను మనం అనుసరించి నడుచుకోవాలి. ఆ భాగ్యము, ఆ కృపగల దేవుడు వినుచున్న మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రభు వైపు చూడండి, యేసయ్యను చూడండి. నాయన నువ్వు నాతో మాట్లాడవయ్యా. ఎంతో శ్రేష్టమైన మాటలు. ఇదిగో నా పేరు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో రాయబడినందుకు నేను సంతోషిస్తున్నానయ్యా. నా పేరు బంగారపు రేకు మీద చెక్కబడి నా నొసటను ముద్రగా ఉన్నదని నేను సంతోషిస్తున్నానయ్యా. ఇదిగో తెల్లని రాతి మీద నా పేరు చెక్కబడిందని నేను సంతోషిస్తున్నాను. దయచేసి నా సంతోషాన్ని మరి నాయన స్థిరపరచండి ప్రభు. నా సంతోషాన్ని మీరు స్థిరపరచండి నాయన. దర్శించండి నాయన, నన్ను దర్శించండి నాయన, నన్ను దీవించండి ప్రభా. నన్ను కనికరించండి. ఎవరు మట్టుకువారు నోరు తెరిచి ప్రభుని అడగండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఎందరైతే వాక్యాన్ని తన హృదయంలోనికి సేకరించారని, ఎందరైతే వాక్యమును అత్తుకొని ఉన్నారు ప్రభా, ఎందరైతే వాక్యానికి లోబడుతున్నారు వారందరినీ మీరు దీవించండి. జయించిన వానికి నువ్వేదైతే ఇస్తున్నావో అది వీరికి దయచేయను. ఇదిగో నా పేరు నాయన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో రాయబడి ఉంది ప్రభు. నాయన అందరిని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇదిగో నాయన నా నొసట నా పేరు నాయన బంగారపు రేకు మీద చెక్కబడి ఉంది నాయన. యెహోవా పరిశుద్ధుడని చెక్కబడి ఉంది ప్రభు. నాయన ఇదిగో నాయన నా కొత్త పేరు నాయన, ఇదిగో తెల్లని రాతి మీద నువ్వు చెక్కావు ప్రభు. నాయన ఏమిచ్చి నీ రెండు తెచ్చుకున్నాను. దయతో నన్ను కనుకరించండి, దీవించండి. విశ్వాసంలోను, ప్రార్థనలు, జయ జీవితంలోను కుడరములకు తొట్టెలు పడిపోకుండా నన్ను కాపాడి నీ రాకడకు నన్ను సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాము తండ్రి. ఆమేన్.